స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. చేసిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. మరి ఈ సమయంలో ఈ విధంగా కూర్చుని దేవుని స్తుతించటకు దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి చేసుకుని కూర్చుని ప్రారంభించుగా 126వ కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకొని 126వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. చాలండి. కన్నీరు విత్తువాడు సంతోషగానంతో పంట కోసేదారు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో నా మొబైల్ స్తుతి ఆరాధన ద్వారా మీ మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. అనేక మంది బిడ్డల ప్రభావ నా ప్రార్థన కొరకు వాక్యం కొరకు ప్రభు వేచి ఉంటుండగా ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు నీవే అని మేము నమ్ముతున్నాం తండ్రి. ఈ సమయంలో కన్నీటి ప్రార్థన ప్రభావ మీరు మాకు నేర్పించండి. ఈ సమయంలో ప్రభావ నేను మాట్లాడుచుండగా మానవ మరుగుపరిచి దైవ స్వరూపం మీరు మాట్లాడి మీ కృపా కాపులకు మాకు మా అందరికీ దయచేసిన నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని పశ్చాత్తాప పడినట్టే లెక్క. కన్నీరు వచ్చిన ప్రార్థన దేవుడు మానక వింటాడు. అందుకే అంటున్నాడు కదా, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే చూస్తే కన్నీరు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమె దేని స్తోత్రం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురంట. అంటే దుఃఖపడుతుంటే కానీ చూసుకున్నట్లయితే మరి దేవుని యొక్క సన్నిధిలో మన కన్నీరు విడిచి మన బాధ అంతా అక్కడ చెప్పినప్పుడు వారు ఓదార్చబడతారు. అంటే వారి పరిష్కారం అనేది జరుగుతుంది. ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే ప్రియమంది ఏం బిడ్డారా, చూడండి, హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1 వచనాలు 4 వచనాలు చదువుకున్నట్లయితే ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడను ప్రవక్తి అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, చూస్తున్నట్టు ప్రేమలు ఏమిటారా, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పగా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే హిజ్కియా రాజు. ఎవరండి బైబిల్లో మరి దావీదుతో పోల్చబడిన రాజులు ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయిల్లో ఎవరు కూడా లేరు. యూదా వారిలో మాత్రం కొంతమంది మాత్రమే ఉన్నారు. వారిలో ఆశ, యోషియా, యెహోషాపాతు, హిజ్కియా ఈ రాజులు కొంత మంచి పేరు తెచ్చుకుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఇది మనం చూసుకున్నట్లయితే ఒక రాజు గారికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞ ఇవ్వచ్చు, ఎలాంటి డాక్టర్లను తీసుకురండి, లేకపోతే ఎలాంటి వైద్యాలను అందించండి, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఒక సమస్య మనకు వచ్చినాగానే మనం ఏం చేస్తాం, ఏ హాస్పిటల్ బాగుంటది, లేదా ట్రీట్మెంట్ ఎక్కడ బాగుంటుంది అని ఎన్నో ఆలోచన కలిగి మనం ఉంటాం కదండి. ఎందుకంటే హిజ్కియాకి రోగం వచ్చినప్పుడు హిజ్కియా ఏమి లేనివాడు కాదు, లేదా హాస్పిటల్ కదా డబ్బు ఖర్చు అవుతుందన్న ఆలోచన కూడా లేదు. ఎంతో సంపద ఉన్న వ్యక్తే, రాజుగా ఉన్న వ్యక్తి చెప్పొచ్చు, ఎలాంటి నాటు వైద్యం, హోమియోపతి, లేకపోతే ఎలాంటి ఉన్నా సరే అర్జెంట్ గా రప్పించండి,
లేదా నాకు రోగం వచ్చిందంట, నాకు స్వస్థత కావాలని కోరుకోవచ్చు. కానీ హిజ్కియా ఆ విధంగా చేయలేదండి. ఒక రాజు అండి తన తన అధికారాన్ని అక్కడ ప్రదర్శించకుండా మరి రాజు అయిన హిజ్కియా మరి ఏం చేశాడో మనం చూసుకున్నట్లయితే 2వ వచనంలో అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, దేని స్తోత్రం, అంటే ఇంకెవరి వైపు చూడలేదు. ఎవరి వైపు, గోడ వైపు చూస్తే ఇంకెవరిని కనబడతారండి మనకి? అది ఎవరి వైపు చూడలేదు, అధికారుల వైపు చూడలేదు, మరి బంధువుల వైపు చూడలేదు, కుటుంబం వైపు చూడలేదు, ఎవరి వైపు చూడకుండా తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. తన గోడ తట్టు తిప్పుకొని నాకు ఆధారం నీవే ప్రభు అని ఆయన మీద ఆధారపడుతూ చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు విచ్చుచు యెహోవాకు ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఈ రోజు మనం ఆలోచన చేసుకుంటే ఇక హిజ్కియా దేవుణ్ణి ప్రశ్న వేసినట్లుగా ఉంది. సమస్య వచ్చింది, సమస్య రాగానే తన ముఖాన్ని గోడతోటి తిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుని స్తోత్రం. అంటే యథార్థ హృదయుడని తనకు తానే సాక్షి ఇచ్చుకున్నట్లు లెక్క, లేకపోతే తనకు తానే నేను పర్ఫెక్ట్ అన్నట్టుగా చెప్తున్నాడు. నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేస్తూ హిజ్కియా కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అంటండి. అయితే హిజ్కియా చేసిన మరి ఆ సత్యం ఏంటి? లేక హిజ్కియా మరి ఏంటి జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుని? మరి హిజ్కియా యథార్థ హృదయుడుగా ఏ విధంగా కనబడుతున్నాడు? లేదా ఆయన దృష్టికి అనుకూలంగా మరి సమస్తం చేశానంటున్నాడు, ఏం చేశాడు అన్న ప్రశ్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే కార్యాలు దేవుడు తన జీవ గ్రంథంలో రాసుకొని కష్టకాలమందు ఆయన ఇవి జ్ఞాపం చేసుకొని మళ్ళీ రిపీటెడ్ గా మనకి మిరాకిల్స్ అనే స్వస్థత లేదా ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇక్కడ మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏదైనా చేయాలంటే దేవుడే స్వస్థపరచాలి. దేవుని స్తోత్రం. చాలా మంది ఆశీర్వాదం కోరుకుంటారు, స్వస్థత కోరుకుంటారు. అది దేవుడిస్తేనే ఆశీర్వాదం, దేవుడిస్తేనే స్వస్థత కదండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండం 15:26 వచ్చిన ఒకసారి మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 15:26 నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మరి ఎన్నో మంచి వాక్యాలతో ప్రతి ఒక్కరు కూడా సరిదిద్దుతూ ఏం చేయాలని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నారు. చూస్తే మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలుగు చేసిన రోగముల్లో ఏది నీకు రాని అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఐగుప్తులో ఎన్ని రోగాలు కలుగు చేశాడో మన అందరికీ తెలుసు. ఇంచుమించుగా 10 రోగాలు కలుగు చేసి ఫరో హృదయాన్ని మరి మార్చి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు బానిసలుగా ఉన్నప్పుడు విడిపించారు. అయితే ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తారో, ఎవరైతే ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేస్తారో, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తారో, ఎవరైతే వాటిని అన్నిటిని నడుచుకుంటారో వారికి దేవుడు అంటున్నాడు, ఇదిగో స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. చివరి లైన్ చూస్తే నేను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. అంటే వాగ్దానం అంటే షరతులతో కూడిన వాగ్దానం దేవుడు. అయితే ఇక్కడ ప్రభువా మరి నేను ఎలా నడుచుకున్నాను నీకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమను అని అంటున్నప్పుడు, అయితే హిజ్కియా చేసిన మరి ఆ మంచి కార్యాలు ఏంటి? ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఒకసారి మరి రాజులు 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలోకి వెళ్దామండి. 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను.
ఆమేన్. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హిజ్కియా కోసం మనం మరి కొన్ని విషయాలు మనం హిజ్కియా కోసం మనం చెప్పుకున్నట్లయితే ఇశ్రాయేల్ రాజు ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యోధా రాజును ఆహాజు కుమారుడిని హిజ్కియా ప్రారంభించాడటండి. అయితే హిజ్కియా అతడు ఏలా మరి రాజుగా ప్రారంభించినప్పుడు 25 ఏండ్ల వాడట. మరి యెరూషలేములో 29 సంవత్సరాలు అతను ఏలాడు. అతని తల్లి పేరు జకరియా, కుమార్తె అయిన ఆమెకు అబి అని ఆ పేరు. దేవుని స్తోత్రం. అంటే వారి తల్లిదండ్రులు మనం చూసుకున్నట్లయితే మరి అతని తల్లి జకరియా, కుమార్తె ఆమెకు అబి అని పేరు. మరి చూస్తే ఇక్కడ మనము దేవుడు అంటున్నాడు ఇక్కడ మరి హిజ్కియా చేసిన ప్రార్థనలో క్వాలిఫికేషన్స్ ఏంటి అని మనం చూస్తే, లేదా హిజ్కియా చేసిన పరిచర్యలో, లేదా హిజ్కియా చేసిన పరిపాలనలో మరి దేవుడు ఏ విధంగా చూసాడని చూస్తే చూడండి, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతి అనుసరించెను. దేని స్తోత్రం, హల్లెలూయా. అంటే పూర్ణముగా ఏం చేశాడంటే నీతిని అనుసరించినట్లుగా కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు అనగానే హృదయానుసారుడు. మరి దావీదుతో పోల్చాడు హిజ్కియాని. మరి ఇశ్రాయేలుకి రాజు దావీదు. మరి ఇశ్రాయేల్ అనేక మంది రాజులు ఉన్నప్పటికీ ఎవరు కూడా దావీదుతో పోల్చబడలేదు. కానీ యోధా రాజుల్లో మాత్రము హిజ్కియా పోల్చబడ్డాడు. అందుకే అన్నాడు, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అలా చూసుకున్నట్లయితే ప్రియమైన ఏమంటారు, 23వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. నిర్గమకాండం 23:24. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను గట్టిగా పడగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీ దేవుడిని యెహోవానే సేవించవలెను. అప్పుడు అంటున్నాడు ఆయన, నీ ఆహారమును నీ పానమును దీవించుదును, నేను మీ మధ్యలో నుండి రోగమును తొలగిస్తాను అంటున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియమైన పెట్టారా, మరి ఈ యొక్క మాటలో మనం చూసుకున్నట్లయితే మరి మనకు కనబడుతుంది హిజ్కియా మరి 18వ అధ్యాయంలోని ఎన్నో కార్యాలు మరి దేవుడి పట్ల దేవుడు ఆ దినాల్లో మరి మందిరము మూతబడి ఉండిపోయింది. మందిరము తెరవలేదు. మందిరం తెరవకపోతే ఆ సమయంలో హిజ్కియా చేసిన గొప్ప కార్యాలు ఏంటో మనం చూసుకున్నట్లయితే 4వ వచనం చూస్తే, ఉన్నత స్థలములను కొట్టివేసి, అదే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నానండి. కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి శిల్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నిహుస్తాను పేరు పెట్టి దానికి ధూపం వేయిచు వచ్చి ఉండిరి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి హిజ్కియా చేసింది ఏంటంటే, ఆ దినాల్లో మందిరం మూతపడి ఉన్నప్పుడు ఆయన మందిరాన్ని తెరిచి చేయించి దేవునికి వేస్తూ కనబడుతుంది మాకు ఇక్కడికి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోజు దేవుడు సృష్టిని చేసిన దేవుడు మర్చి మరి ఇశ్రాయేల్ ప్రజలేమి అనేకులు ఏం చేస్తున్నారంటే సృష్టమును పూజిస్తున్నారు. అంటే సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజిస్తున్నారు. ఈ రోజు మనం చెప్పుకున్నట్లయితే మనకి మరి ప్రతిది కూడా ఒక దేవుడి కింద ఒక దేవత కింద ఉంటుంది. నదులు దేవతలు, పుట్లు దేవతలు, చెట్లు దేవతలు అని అంటే ఎన్నో వీటిని పూజిస్తున్నాం. వీటిని సృష్టించిన దేవుడిని మాత్రం ఈ రోజు ఆరాధించే చాలా మంది లేక ఉన్నారు. అయితే ఈ యొక్క మాట మరి ఇది ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములు పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాడంట. అయితే ఆ దినాల్లోని ఆరాధించడానికి కొండల మీదకి వెళ్ళేవారు, ఎత్తైన ప్రదేశాల్లో వెళ్ళేవారు. ఆజ్ఞ ప్రకారము దేని రూపాన్ని కూడా చేసుకోకూడదని మన బైబిల్ సెలవిస్తుంది. దేనిని మొక్కకూడదని సెలవిస్తుంది. అయితే సంఖ్యాకాండం మనం చూసుకున్నట్లయితే 21వ అధ్యాయము సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం చదివితే, 21వ అధ్యాయం 8, 9 వచనం చదువుకుందాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా
యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పకాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు మరి వారి ప్రయాణం కొనసాగుతున్నప్పుడు లేదా అరణ్య ప్రయాణంలో సాగుతున్నప్పుడు దేవునికిని మోషేకి విరోధంగా సొనుక్కున్నారండి. ఎప్పుడైతే సొనుక్కున్నారో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు వారికి పాము కాటు చచ్చిపోవాలని ఆజ్ఞ ఇచ్చాడు. సర్పము కాటు చనిపోతున్నారు, చాలా మంది అలా చనిపోతుంటున్నప్పుడు అయితే చివరికి వచ్చేసరికి చూడండి, మనం ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, మనం ఏదైనా కీడు అనుభవిస్తున్నప్పుడు నేను తప్పు చేశాను అందుకే ఈ కీడు వచ్చిందని ఈ రోజు ఎవరు కూడా అనుకుంటలేదు. ఇదేనా మన పాపం చేస్తూనే ఉంటున్నాము, ఆ కీడు వచ్చినా లేకపోతే శోధన వచ్చినా అది మామూలు అనుకుంటున్నాం. కానీ మనకి శోధన వచ్చిందంటే వెంటనే దేవుడి వైపుకి తిరగాలి. శోధన శ్రమలు గుండా మన ప్రయాణం సాగుతుందంటే అయ్యో నేనేదో తప్పు చేశానేమో, లేకపోతే నాలో ఏదో బలహీనత ఉందేమో, అది దేవుడికి ఇష్టం లేదేమో, ఈ శోధన నాకు ఎదురవుతుందేమో అని ఒక విశ్వాసంతో లేకపోతే ఆలోచన చేసి మనం దేవుడి వైపు చూస్తే మళ్ళీ దేవుడు మళ్ళీ వైపు తన అనుకుంటాడు. ఇక్కడ అదే మనకు కనబడుతుంది. వీరు తప్పు చేస్తారు. 4వ వచనం నుంచి చూస్తుంటే ఏమని సొనుక్కుంటున్నారంటే చూడండి, 21వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. వారు ఏదోమో దేశమును చుట్టుపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గం సాగినప్పుడు ఆయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లింది. వీళ్ళకి ఆయాసం వచ్చింది, ప్రజలు తమ ప్రాణం ఏమైంది, సొమ్మసిల్లింది. ఇప్పుడు సొమ్మసిల్లిన ఏం చేయాలండి? ప్రయాణం చేస్తూ ఉన్నారు, అలసిపోయిన వాళ్ళు ఏం చేయాలి? చెట్టు నీడ కూర్చోవచ్చు, లేదా మంచి లేదా రిలాక్స్ అవ్వచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారంటే కాగా ప్రజలు దేవునికి మోషేకుని విరోధముగా మాట్లాడి అరణ్యంలో చచ్చుట, ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతురి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిచారం లేని ఈ అన్నం మాకు అసహ్యంగా దేవుడికి మోషేకి మధ్య వారు సొనుక్కుంటున్నారు. అంటే దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేసింది మర్చిపోయారు, మన్నాను కురిపించింది మర్చిపోయారు, మన్న నుండి నీళ్లు ఇచ్చింది రప్పించింది ఐగుప్తులకు రోగాలను వారి ఐగుప్తులు కలిగేసిన విధానాన్ని మర్చిపోయారు, అద్భుతాలు చేసిన దేవుని మర్చిపోయి ఏం చేస్తారు? ఐగుప్తులు మాకు బిర్యానీ చికెన్ పెట్టేవారు, ఇక్కడ ఏమీ లేదు అంటున్నారు. చూసారు ఏమంటున్నారంటే సరే మా ఆహారం లేదు అంటున్నారు. ఏమంటుంటే చూడండి, మరి మాట్లాడుతూ ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిచారము లేని ఈ అన్నము మాకు అసహ్యముగా ఉన్నదని దేవునికి మోషేకి వారు సోనుకున్నప్పుడు దేవుడు ఏం చేశారో తెలుసండి, అది యెహోవా ప్రజలోడికి తాపకరములైన సర్పములను పంపించి అవి ప్రజలను కరగ ఇశ్రాయేలీయులు చనిపోయారట. అనేక మంది చనిపోతుంటే చనిపోయిన తర్వాత కదండి మనకి ముట్టుకేది దెబ్బ తగిలిన తర్వాత దేవుడు గుర్తుకొస్తాడు. అంటే కష్టం వచ్చిన తర్వాత దేవుడు గుర్తుకొస్తాడు. అప్పటి వరకు తెలియదు మనం తప్పు చేసామా, లేకపోతే దేవుడు విరోధంగా ఉన్నామా, లేదా ఆయనకి రాజ్యంగా లోబడట్లేదు, ఇవి ఆలోచించు. తర్వాత మనం ప్రశ్న వేసుకున్నట్లయితే అయ్యో నేను దేవుడికి మోషేకి విరోధంగా మాట్లాడాం కాబట్టే ఈ శాపం అని చెప్పి వారు తెలుసుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చారట? మోషే దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటున్నారు. ఒప్పుకుంటున్నారు కాబట్టి ప్రజలు మోషే దగ్గరకు వచ్చి మేము నీకు విరోధంగా మాట్లాడి పాపం చేసి నుండి సర్పం ఆయన వేడుకోమని తెలుస్తుంది. ఇది జరిగింది. అంటే ఆ ఇత్తడి సర్పం అనేది ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే అప్పుడు మరి చూడండి, ఇత్తడి సర్పములే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పములే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువలో వ్రేలాడే నీదరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతికెదరు. సిలువలో వ్రేలాడే నీదరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతికెదరు. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా, విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రియమైన ఏమిటో చూసుకున్నట్లయితే దేవుడు ఆ రోజుల్లో ఏం చేశాడు, వాళ్ళు బ్రతికించడం కోసం ఇత్తడి సర్పం తయారు చేయించి 9వ వచనంలో ఏముంటుందండి, కాబట్టి మోషే ఇత్తడి సర్పం కూడా ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టుము, అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతి వాడు ఆ ఇత్తడి దాన్ని చూచినప్పుడు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. అంటే ఆ సమయంలో వారిని బ్రతికించడానికి ఆ యొక్క సర్పాన్ని దేవుడు ఇత్తడి సర్పాన్ని తయారు చేసి, అయితే ఇప్పుడేం జరుగుతుందంటే అదే దేవతలుగా అదే పూజాహరులుగా ఈ రోజు అనేక మంది పూజిస్తున్నారు. వాటిని హిజ్కియా ఏం చేశాడండి, మొత్తం అన్ని కూల్చి వేసేసాడు. మళ్ళీ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయానికి వద్దాం. అది మొత్తం అంతా కూల్ చేసిన తర్వాత చూసినట్లయితే అంటే ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుడికి ఇష్టం లేని వాటిని తొలగించాడు. మూడవది మనం చూసి 5వ వచనం చూసుకున్నట్లయితే 2వ రాజుల 18వ అధ్యాయం 5వ వచనంలో, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే విశ్వాసం ఉంచాడండి. అంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. అయితే విశ్వాసం ఉంచాడు. ఏ విశ్వాసం అంటే మనకి మరి చాలా విషయాలు కూడా దేవుడు మనం ఏదైతే విశ్వాసం ఉంచుతామో విశ్వాసాన్ని బట్టే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అనేక మంది రోగాలతో ఉన్న వారు కూడా నేను స్వస్థపరిచి యెహోవా నేను అయితే విశ్వాసం ఉంచినట్లయితే పొందుకుంటామని బైబిల్ సెలవిస్తుంది కదండి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసం నిన్ను కాపాడింది, ఎన్నో మాటలు బైబిల్లో మనము చూడగలుగుతున్నాం. అయితే అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అంటే ఎలా విశ్వాసం ఉంచాడంటే మళ్ళీ దానికోసం కూడా మనం వివరం చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 15 నుంచి 19 చదువుకుంటే, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 15 నుంచి 4 వచనాలు చదువుకుంటే అక్కడ ఒక హిస్టరీ ఆఫ్ ఒక కమెంట్ కనబడుతుంది. ఏంటంటే చూడండి, యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను. ఒక సమస్య వచ్చింది, సమస్య రాగానే ఎవరి మీద ఆధారపడకుండా ప్రార్థన చేశాడు హిజ్కియా. ఏంటంటే యెహోవా కేరుబు దేవుణ్ణి ఆరాధిస్తూ యెహోవా కేరుబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా చెవికి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడైన నేను దూషించుటకై సన్హెరీబు పంపిన వారి మాటలను చెవిని పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. ఆమె దేవుని స్తోత్రం. ఇక్కడ ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడంటే హిజ్కియాకి మరి అష్షూరు రాజు వార్నింగ్ ఇస్తూ సన్హెరీబు పంపిన మాటలు చెప్తున్నాడు. ఇదిగో మేము ఏ రాజ్యానికి వెళ్ళినా మాదే విజయం. ఇజ్రాయెల్ ప్రజలారా లేదా దేవుని బిడ్డలారా, ఈ హిజ్కియా మాట వినొద్దు. మీ దేవుడు ఏమీ కూడా మీకు సహాయం చేయలేడు. మేము అనేక రాజ్యాలు జయించాం, వాళ్ళు దేవతలు ఏమీ చేయలేకపోయాయి, కాబట్టి మీ దేశాన్ని కూడా మేము స్వాధీనపరచుకుంటామని ఎన్నో మాటలు పలుకుతూ శపథాలు చేస్తూ ఉన్నప్పుడు మరి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా ప్రార్థన చివరి వచనం మనం 18 చదువుతున్నట్లయితే, వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. నిజమే. అంటే ఆయన చెప్తున్నాడు, మేము ప్రతి దేశానికి వెళ్ళిన వారి దేవతలు ఏం అడ్రాల పేరు మాది విజయం, మీ దేవుడు కూడా ఏం చేయలేడు అన్నట్టుగా వారు ఏం చేస్తారంట, ప్రబక్మాలు అంటే మాటలు పలుకుతూ ఉంటున్నప్పుడు చూడండి, వారి దేవతలను అగ్నిలో వేసింది నిజమే, వాళ్ళని అన్ని పడగొట్టాడు నిజమే. ఆ రాజ్యముల దేవతలు చదవండి అన్న, నిజమైన దేవుళ్ళు కాక, వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాక ఎలాగ తయారు చేయబడ్డారు, మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కనుక వారు వాటి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియమంది ఏం పెట్టారా చూడండి, మరి ఈ మాట పలకూడదు, ఒక సేవకుడు పాడాడు ఈ పాట, సినిమాలో పాటే, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన
దేవుళ్ళారా, బొమ్మలు. దేవుళ్ళారా, బొమ్మలారా. అంటే దేవుడు చేసిన మనుషులు ఎవరండి? మనం కదా, దేవుని బిడ్డలు. కానీ మనుషులు చేసిన దేవుళ్ళు ఉన్నారు. అది వాటి వల్ల ఏం ఉపయోగం లేదని ఇక్కడ బైబిల్ స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రియమైన ఏంటి ద్వారా ఆ విధంగా మరి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా మరి యొక్క సవాళ్ళని ఎదుర్కొని విజయాన్ని పొందుకున్నట్లుగా మనకి కనబడుతుంది. ఆ యొక్క సన్నిధిపు మొత్తం ఆ రాజులందరినీ కూడా అక్కడ చాలా వీళ్ళు యుద్ధంకి వెళ్ళకుండానే అక్కడ గొప్ప కార్యము దేవుడు వారి పట్ల జరిగించాడు. దేవుని స్తోత్రం. అంటే విశ్వాసం ఎలా ఉంచాడంటే సమస్య రాగానే బట్టలు చింపుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ లెటర్ని చదివి ప్రార్థన చేశాడు హిజ్కియా. అంటే మనకు కూడా సమస్య వచ్చినప్పుడు ఎవరు చెప్తున్నామండి? చుట్టాలు చెప్తాం, స్నేహితులు చెప్తాం, ఇంకెవరు అని చివరిగా ఎవరికి ఇస్తాం ప్రాధాన్యత? దేవుడికి ఇస్తున్నాం కాదు కదండి. కానీ హిజ్కియా దేవుడికి ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాధాన్యత. సమస్య వచ్చినా ఏం జరిగినా దేవుడికి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆ ప్రమాదం నుంచి లేదా యుద్ధాన్ని ఇచ్చి తప్పించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూసుకున్నట్లయితే యెహోవానందు విశ్వాసం ఇచ్చాడు. తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు ఏంటంటే అతని తర్వాత వచ్చిన యోధా రాజులలోను అతని పూర్వీకులైన రాజులను అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. దేని స్తోత్రం. అంటే దేవుడే కొంత వ్యక్తుల మీద, కొంతమంది ప్రవక్తుల మీద దేవుడు సాక్ష్యం చెప్తుంటాడు. అందులో హిజ్కియా మీద కూడా చెప్పాడు ఏంటంటే అతని వంటి రాజులను, అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేడని చెప్తున్నాడు. దేని స్తోత్రం. అదే మనం రెండు చూసి రిఫరెన్స్ చెప్తే 2:3-25 కూడా ఈ మాట మనకు కనపడుతుంది. అయితే ఇంకో మాట చూసుకుంటే 6వ వచనం చూసుకుంటే అతడు యెహోవాను హత్తుకొనెను. యెహోవాను ఏం చేశాడండి? హత్తుకున్నాడు. ఇక్కడ దానికి రిఫరెన్స్ చూస్తే ద్వితీయోపదేశకాండం 10:20 అక్కడ మాట ఉంటుంది చూడండి. నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయవలెను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనకి ఈ ఆదికాండము, నిర్గమకాండము మనకు మాట మనం చూస్తే నీ దేవుడిని యెహోవాకు ముందు భయపడాలండి. నువ్వు భయపడగలితేనే హత్తుకోగలవు. ఆయన సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును మనం ప్రమాణం చేయవాలంట. దేవుని స్తోత్రం. ఇంకా మా అపోస్తల కార్యము 11:23 చూసుకున్నట్లయితే అపోస్తల కార్యం 11:23 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరికీ హెచ్చరించాను. దేవుని స్తోత్రం. అంటే దేవుని బిడ్డలు ప్రతి విషయంలో కూడా లేకపోతే దేవుని సేవిస్తూ ఆరాధిస్తూ ఆయన హత్తుకునే వారంగా ఉండాలి. అంటే ఎనీ టైం ఆయనే జీసస్ లేకపోతే యేసు లేకపోతే నా దేవుడు, నా గొప్ప దేవుడు అని ఆయన నామాన్ని స్మరిస్తూ హత్తుకునే వారంగా మనము ఉండాల. చూస్తే ఇంకో పాయింట్ చూసుకున్నట్లయితే 6వ పాయింట్ ఆజ్ఞను గైకొనినట్టుగా కనబడుతుంది. ఆజ్ఞను గైకొన్నాడేటండి. ఆజ్ఞను గైకొనెను. 2వ దినవృత్తాంతం 31:20-21 1 యోహాను 5:3 చూద్దాం. 1 యోహాను 5:3 1 యోహాను 5:3 వచనం. యోహాను పత్రిక. దేవుని ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేని స్తోత్రం. నరుడు ఆలోచన ద్వారా ఆజ్ఞ ఏమైపోతుందంటే భారంగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు నిజంగా పాటిస్తే అవేం భారం కాదట. మన తృప్తిగా బతకడానికి దేవుడు అన్ని సమానంగా ఇచ్చాడు. మన తృప్తిని మించి లోకాశలకు వెళ్ళిపోయి లేదా శరీరాశలకు వెళ్ళిపోయి జీవపుడమ్మను కోరుకుని నేత్రాశలు కలిగి ఉన్నప్పుడు దేవుడి ఆజ్ఞలు భారంగా ఉంటాయి.
ఇక్కడ అన్న మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. నువ్వు దేవుని ప్రేమించాలంటే ఆజ్ఞలు గైకోమని. ఏంటి ఆజ్ఞ? దేవుడి సన్నిధి క్రమం తప్పకుండా వెళ్ళాలి, దేవుడి సన్నిధికి సమయానికి ముందుగానే వెళ్ళాలి, దేవుడి సన్నిధిలో ఆరాధన చేస్తూ దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, దేవుడి సన్నిధిలో మనం ఎదుగుతూ వర్ధిల్లుతూ ఆత్మీయ వరాలు పొందుకోవడం ఆయన ఆజ్ఞ. ఇవి ఎవరికి భారంగా ఉంటాయి? వెళ్ళని వారికి, సమయం లేక పనుల భారం మీద పెట్టుకొని వెళ్ళనోళ్ళకి, లేదా సాకులు చెప్పి తప్పించుకున్న వాళ్ళకి, ఎన్నో మరి విషయాల్లో అవి భారంగా అంతాయి. కానీ దేవుడు అంటున్నాడు ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నిజమే కదండి, ఆయన ఆజ్ఞ ఏం భారం కాదు. ఎన్నో పనులు. ఇప్పుడు ఉదయం నేను ఏ షిఫ్ట్కి వెళ్ళాలంటే 4 గంటలకి లేచి రెడీ అయ్యి 5 గంటలకల్లా బస్ స్టాండ్కి వెళ్తే బస్సు దొరుకుతుంది. బస్సు మిస్ అయితే నా ప్రయాణం ఏమవుతుందండి? లేటు. ఆటోలు పట్టుకోవాలా, ఛార్జీలు పెట్టుకోవాలా, ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అంటే భౌతికంగా ఉద్యోగ నిమిత్తము, వ్యాపార నిమిత్తము, లేకపోతే మన పనుల నిమిత్తము సమయాన్ని పాటిస్తున్నాం, కానీ ప్రభు సన్నిధిలో సమయాన్ని పాటించలేకపోతున్నాం. నిజంగా పాటించలేని వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుకి నువ్వు సమయం ఇస్తే దేవుడు నీకు సమయం ఇస్తాడు. ప్రభు సన్నిధిలో నువ్వు గడిపితే మనకు తెలుసు, ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆ శ్రేష్టమైన తెలుసు కూడా ప్రభు సన్నిధిలో మనం ఆజ్ఞను మీరుతున్నాం. ఆజ్ఞను మీరుతున్నాం. ఏంటి ఆజ్ఞ అంటే సమయాన్ని పాటించగా మన దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం కోల్పోతున్నాం. ఇక్కడ ఏం చేసిన ఆజ్ఞను గైకొన్నాడు. అలాగే యోహాను సువార్త 14:15 మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 14:15 అక్కడ అంటున్నాడు దేవుడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ప్రేమిస్తేనే ఆయన ఆజ్ఞలు గైకొందురు. అంతేకాదండి. చూడండి, నాకు ఇష్టమైన వ్యక్తి ఏమన్నా ఫోన్ చేశాడు అనుకోండి, నేను అతని మీద ఇష్టం ఉంది కాబట్టి తక్కువ నేను కనెక్ట్ అవుతాను. కానీ ఈ రోజు మనం అలా ఉన్నామా లేదా ఒక ప్రశ్న వేసుకోవాలి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది. చివరిగా చూసుకున్నట్లయితే మరి హిజ్కియా ఆశ్రయించాడు. మనం చాలా విషయాలు మనం చూసుకున్నాం. మొట్టమొదటి మనం చూసుకున్నట్లయితే హిజ్కియా చేసిన కొన్ని మంచి పనులు లేదా కొన్ని లక్షణాలు ఏంటంటే, యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు. రెండోది ఉన్నత స్థలములను పడగొట్టించాడు. మూడోది విశ్వాసం కలిగి ఉన్నాడు. నాలుగోది సమానమైన వాడు ఒక్కడూ లేడని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఐదోది అతడు యెహోవాను హత్తుకున్నాడు. ఆరోది దేవుని ఆజ్ఞలను గైకున్నాడు. ఏడోది దేవుని ఆశ్రయించాడు. దేవుని స్తోత్రం. అయితే హిజ్కియా మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త హిజ్కియాకి చెప్పినప్పుడు తన ముఖమును గోడతో తిప్పుకొని, ప్రభువా నేను ఏ విధంగా నడుచుకుంటున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేసిన విధానాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆయన యొక్క క్వాలిఫికేషన్స్ లేకపోతే ఆయన ఏమేమి చేశాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు మనం ఏది చేసినా, మందిరంలో పరిచయం చేసిన, మందిరంలో సేవ చేసిన, ఇతరులకు నువ్వు దేవుడి మాటలు ప్రకటించిన, సువార్త ప్రకటించిన, లేదా ఏ మందిరం నిమిత్తం లేకపోతే దేవుని కొరకు ఏ పని చేసినా ఆయన జీవ గ్రంథంలో రాయించుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆ రాయించుకునే మళ్ళీ ఆయన రిపీట్ చేసిన, ప్రభు నేను ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీరు విడుస్తూ హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో చూడండి, వాక్యము అతి వేగంగా వెళ్తుందంట. ప్రార్థన వేగంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ ప్రార్థన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి రిపీటెడ్ గా మళ్ళీ ఏమైంది తెలిస్తే యెషయా ప్రవక్తకి వర్తమానం వెళ్ళింది. ఆ కింద వచ్చిన 20 అధ్యాయాలు మనం చదువుకున్నట్లయితే, యెషయా ఇదిగో నా పితరుడైన దావీదు యొక్క బిడ్డలో సంతతిలో మరి హిజ్కియా ప్రార్థన నేను విన్నాను. హిజ్కియా దగ్గరికి మళ్ళీ వెళ్ళంటే, ప్రభా నేను ఆల్రెడీ వెళ్ళాను, వెళ్ళి మాట చెప్పానంటే, కాదు నువ్వు మళ్ళా వెళ్ళు, అతను నాకు మొరపెట్టాడు, అతను నేను బాగు చేస్తున్నాను, అతనికి ఆయుష్నిస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా చేసిన ప్రార్థన వల్ల హిజ్కియాకి 15 సంవత్సరములు దేవుడు ఆయుష్నిచ్చాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రతి దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు. మనం ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ఉండి ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటాడు. ఎందుకంటే దేవుడు మరి చూస్తే 11వ వచనంలో మరి ఈ 2వ రాజుల గ్రంథం 20వ వచనంలో చూసుకున్నట్లయితే మరి ఏమైందంటే చూడండి, హిజ్కియా చెప్తున్నాడు, ఇంకా 15 చదవండి.
యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాబు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నేను 10 మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేశాను. ఆమె దేవుని స్తోత్రం. ఇక్కడ చిన్నది ఏమిటంటే, యెహోవా నన్ను స్వస్థపరచున్నటకు నేను 3వ దినమున ఆయన మందిరంకి ఎక్కిపోతున్నటకు సూచన ఏదని అడిగినప్పుడు మరి యెషయాని అడగగా మరి దేవుడు ఇక్కడ చెప్పాడు, అహాబు గడియారం ముందుకు ఏదైనా గడియారం గాడి నేడు కానీ ఎక్కడికి వెళ్తుందండి? ముందుకు తిరుగుతుంది, కానీ ఇది వెనక్కి తిరుగుతుంది. అది ఆ విషయం నేను ఎత్తట్లేదు. కానీ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి 6వ వచనం, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. అంటే మరణకరమైన రోగం వచ్చి చనిపోవలసిన వ్యక్తికి దేవుడు ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించాడంటే, ఆ పొడిగించిన ఆయుష్ కూడా ఎలాంటిదంటే అతనిని బాగు చేసేనే ఉంటుంది. చూడండి, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుతూ ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. చాలా మంది ఆయుష్ ఎక్కువ ఉంటది, కానీ మంచం మీద ఉంటాం, టాబ్లెట్లతోనే ఉంటాం, లేదా లేవలేని స్థితిలో ఉంటాం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు విడుచుట చూచింది. నీ దేవుని స్తోత్రం. ఈ రోజు మన కన్నీరు విడుస్తుంటే ఎవరు చూడట్లేదేమో, ఎవరు అర్థం చేసుకుంటారు అనుకుంటారు, కానీ దేవుడు మన కన్నీటిని చూస్తాడండి. ఆయన అంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత దేవుడికి హిజ్కియాకి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆయుష్నిచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనకు తెలుసు. ఆయన సర్వయాంతర్యామి కదండి, సమస్తం ఎరిగిన దేవుడు, ఆది అంతము లేని దేవుడు, అల్ఫై ఒమేగా అయిన వాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే దేవుని కదిలించే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ రోజు దేవుడు ఎంతో బాధపడుతుంటాడు మన పరిస్థితిని కూడా. ఈ కుమారుడు ఎలాగ అయిపోయి, కుమార్తె ఎలాగ అయిపోయింది, వీళ్ళు చేసే పోగొట్టుకునే స్థితిలో ఉండాలి. భవిష్యత్తు తెలుసు కదండి మనకు. అప్పుడు ద్వారా చెప్పినప్పుడు మాట విని మనం సర్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం దేవుడు తిరగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ కీడి నుండి దేవుడు ఏం చేస్తాడంటండి, మనం తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. ఆ హిజ్కియా కూడా అదే చేశాడు. హిజ్కియా కూడా చేసిన మంచి కార్యాలు దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. వెంటనే దేవుడి వైపు తిరిగాడు. రోగం రాగానే హాస్పిటల్కి వెళ్ళలేదు, డబ్బు ఖర్చు పెట్టాలని ఆలోచించలేదు, కానీ దేవుడి వైపు తిరిగాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? హిజ్కియా వలె ప్రార్థన కన్నీటితో చేయగలుగుతున్నామా? హిజ్కియా వలె యథార్థంగా నేను ఎలాగున్నానో నీకు తెలీదా ప్రభువా అని నువ్వు అడగగలవా దేవుణ్ణి? నేను నీ సన్నిధిలో సత్యంతో ఎలాగ నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకొని ప్రభువుని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడండి. నిజంగా ఆ ప్రార్థన మనకి నిజంగా ఆ యొక్క అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతున్నామా? లేకపోతే ఆ యొక్క సహవాసంలో మనం ఉండగలుగుతున్నామా? నిజంగా మరి హిజ్కియా దేవుడికి నీ ఎలాంటి పదాలు వాడుతున్నాడంటే, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు నా మంచితనాన్ని అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మనకున్న పరిస్థితిని బట్టి కూడా ప్రభు నువ్వు దేవుడి సన్నిధిలో వాడబడుతున్నప్పుడు ఏమైనా సరే, ప్రభు ఒకసారి నా పరిచయం జ్ఞాపకం చేసుకోవా? ఒకసారి నీ సన్నిధిలో ఎలా వాడబడ్డానో జ్ఞాపకం చేసుకోవా? నీ కొరకు నేను ఎలా ప్రయాసపడుతున్నానో జ్ఞాపకం చేసుకోవా? నీ కొరకు ప్రభు ఆత్మల రక్షణ కొరకు నేను నా ప్రయత్నం చేస్తున్నా, నీకు తెలుసు కదా ప్రభు అని నీ సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు తన మరి ఉగ్రతను లేకపోతే తన యొక్క ఎవరైతే పొందుకుంటారో ఆ శిక్షణ తప్పిస్తాడు, అనారోగ్యం నుండి తప్పిస్తాడు. ప్రియమైన జూమ్ మరి మొబైల్ స్తుతి ఆరాధన ఎంతమంది పాల్గొంటున్నారో, హిజ్కియా వల్లే ప్రార్థన దయచేవ ప్రభు, ఆ విశ్వాసం దయచే. ప్రార్థన మందిరం మూతబడినప్పుడు తెరిచి మందిరంలో పరిచయం చేయించాడండి. ఎంత గొప్ప! ఇవన్నీ కూడా అప్పటి వరకు దూపమే లేదు, మందిరమే తెరలేదు. అలాంటి పరిస్థితులు హిజ్కియా చేసిన పరిచర్యల సేవను దేవుడు జ్ఞాపం చేసుకుని హిజ్కియాకి 15 సంవత్సరముల ఆయుష్నిచ్చాడు దేవుడు. ఈ రోజు నిన్ను నాకు కూడా స్వస్థపరిచి బాగు చేసి ఆయుష్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు మరణము లేని మనిషి లేడు. ప్రతి ఒక్కరికి రోగాలే, ప్రతి ఒక్కరు కూడా బలహీనతలే, ప్రతి ఒక్కరికి నీరసములే, ఏమి చెప్పలేని స్థితిలో చాలా మందికి ఉన్న సమస్యలు బట్టి ఈ రోజు అంటున్నాడు దేవుడు, ఇదిగో స్వస్థపరిచి యెహోవాను నేనే.
నేను బాగు చేస్తాను. నీ ప్రార్థన నేను విన్నాను. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ దేవుడు స్వస్థత ఇస్తేనే స్వస్థత అండి. దేవుడు ఆశీర్వాదిస్తేనే ఆశీర్వాదం. అందుకనే కదా విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని ముట్టి స్వస్థపరుస్తుంది. విశ్వాసంతో ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఎలా ఉన్నాను నీ ఎదుట జ్ఞాపం చేసుకోమని. చేసుకున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, కన్నీరు తుడిచాడు, ఆయుష్నిచ్చాడు. కాబట్టి ప్రియమంది ఏమి బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్నాం మనము. ఏ విషయంలో మరి జారిపోతున్నాము, ఏ విషయంలో వెనకడుగు వేస్తున్నాము. ఇంకా మనం చూసుకున్నట్లయితే హిజ్కియా తన వెన్ను తీయలేదని ఒక మాట ఉంటదండి. ఇంకా టైం లేదని చెప్పలేదు. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు కదండి. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆశ్రయించాడు అంటే ఆశ్రయించాడు కూడా ధన్యతలోకి వచ్చాడు. తర్వాత యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇన్ని కార్యాలు చేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండడా? ఈరోజు అదే స్థితిలో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తర్వాత వెను తీయలేదని ఉంటదండి. వెను తీయలేదు అంటే సమస్య వచ్చినా బాధ వచ్చినా వెనకం చేయలేదు. కాబట్టి దేవుడు యెహోవా హిజ్కియాకు తోడుండి అతను చేసే ప్రతి విషయంలో జయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు జయం పొందుకుంటున్నావా, స్వస్థత పొందుకుంటున్నావా, లేకపోతే విజయాన్ని పొందుకుంటున్నావా, లేకపోతే ఏదైనా మంచి కార్యము తలపట్టాలనుకుంటున్నావా? అయితే ప్రార్థన దేవుడిని హత్తుకొని దేవుని ఆశ్రయించి వెనుతీయకుండా నువ్వు ప్రార్థన కొనసాగినప్పుడు హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన వినటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి కొద్ది మాట తన వినుకుండా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు మహోన్నతుడా సర్వాధికారి అయిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఇంతవరకు తండ్రి హిజ్కియా మరి స్వస్థత పొందుకున్నటకు గల కారణాలు కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. హిజ్కియా తండ్రి నమ్మకమైన వాడుగాను, రాజులలోనే మరి దావీదు వంశంలో ఉన్న మరి రాజు దావీదుతో పోల్చబడ్డాడు తండ్రి. అలాగే తండ్రి దేవుడు నేను హత్తుకున్నాడు ప్రభు, ఆజ్ఞలు గైకొన్నాడు తండ్రి, నమ్మకం ఉంచాడు ప్రభు. నాన్న విగ్రహాలను పడగొట్టాడు తండ్రి, నీ మందిరాన్ని ధూపం వేసి నాన్న మళ్ళీ మరి పరిశుద్ధంగా మార్చాడు తండ్రి. ఇవన్నీ కూడా దేవుని జ్ఞాపం చేసుకుని హిజ్కియాను ఆశీర్వదించినట్లుగా మా జీవితాల్లో కూడా మీ ఆశీర్వాదం దయచేయండి. మా జీవితాల్లో కూడా మీ స్వస్థత దయచేయండి తండ్రి. మరి మొబైల్ స్తుతి ఆరాధనలు ఎంతమంది అయితే బిడ్డలు పాల్గొన్నారో వారికి ఉన్న పరిస్థితులు ఎలాంటివో మాకు తెలియదు కానీ ప్రభా సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, హృదయాంతరంగములు ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ సమస్యలు చెప్పుకోలేని సమస్యలు చాలా మంది బిడ్డలకు ఉంటాయి ప్రభా. సమస్యలు ఏస్తున్నామని తీర్చడం ప్రభా. నీకు వందనాలు. సమస్య రాగానే ఇతరులకు చెప్పేదానికన్నా నన్ను గోడ వైపు తన ముఖము తిప్పుకొని ఏ విధంగా హిజ్కియా ప్రార్థన చేశాడు అటువంటి ప్రార్థన అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సమస్యను చేసు మహిమైశ్వరుడు ప్రభా మీరు చేసే నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నన్ను యొక్క కార్యక్రమం నడిపిస్తున్న ప్రజలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. నిండైన దీవులతో నింపి ఉదయకాల సమయంలో మీ కృపా కాపుదలు మాకు మా అందరికి దయచేస్తారని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడైనను గాక. ఆమేన్.